రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా రైతు బంధు కంప్లీట్ అయింది. స్టేట్ వైడ్ గా ఇప్పటి వరకు 53,60,000 మంది ఫార్మర్స్ కు రాష్ట్ర సర్కార్ రైతు బంధు నిధులు జమ చేసింది. మొత్తం దాదాపుగా 3,426 కోట్లు రైతుల ఖాతాల్లో డిపాజిట్ అయింది. అయితే మరో ఎకరం వరకు డబ్బులు డిపాజిట్ చేస్తే దాదాపు 80% రైతులకు రైతు బంధు డబ్బులు ఇచ్చినట్లే అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా రైతు బంధు కంప్లీట్ అయింది. స్టేట్ వైడ్ గా ఇప్పటి వరకు 53,60,000 మంది ఫార్మర్స్ కు రాష్ట్ర సర్కార్ రైతు బంధు నిధులు జమ చేసింది. మొత్తం దాదాపుగా 3,426 కోట్లు రైతుల ఖాతాల్లో డిపాజిట్ అయింది. అయితే మరో ఎకరం వరకు డబ్బులు డిపాజిట్ చేస్తే దాదాపు 80% రైతులకు రైతు బంధు డబ్బులు ఇచ్చినట్లవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన రేవంత్ సర్కార్ రైతు బంధు నిధులు జమ చేస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 60% పైగా రైతు బంధు కంప్లీట్ కూడా అయినట్టు తెలుస్తా ఉంది. స్టేట్ వైడ్ గా ఇప్పటి వరకు 53,60,000 మంది రైతుల ఖాతాలో కూడా రాష్ట్ర సర్కార్ రైతు బంధు నిధులు కూడా జమ చేసింది. అయితే మొత్తం దాదాపుగా 3,426 కోట్లు రైతుల ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. అయితే మరో ఎకరం వరకు డబ్బులు డిపాజిట్ చేస్తే దాదాపు 80% వరకు కూడా రైతు బంధు డబ్బులు కూడా ఇచ్చినట్టు అవుతుంది. అయితే మనం చూస్తాం ఇటు జనవరి 1st వీక్ నుంచి కూడా ఎకరం నుంచి కూడా అంటే దాదాపు ఎకరం వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేశారు. తర్వాత కొంచెం నిధుల కొరత కూడా డీలే అయిపోయింది. కాబట్టి రైతు బంధు నిధులపై కూడా చాలా మంది రైతులందరూ కూడా ఇంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇప్పటికీ రూరల్ గ్రామాల్లో మాత్రం చాలా వరకు ఇప్పటికే ఇటు ఏసంగి సంబంధించిన కూడా ప్రారంభించారు. చాలా మంది కూడా అప్పులు తెచ్చి మళ్ళీ పెట్టుబడులు పెట్టే పరిస్థితి కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణలో కొత్తగా రేవంత్ సర్కార్ ఏర్పడడంతో కొంచెం రైతు బంధుల నిధులకు కొంచెం ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధుల కొరత ఉండడంతోనే చాలా వరకు రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా కొంచెం డిలే అయిపోయాయి. కాబట్టి తర్వాత ఇటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. విడతల వారిగా ఇస్తాము. ఫస్ట్ ఒక ఎకరం, తర్వాత 100 గంటలు ఒక ఎకరం వేస్తారు, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇప్పుడు 4 ఎకరాల వరకు కూడా దాదాపు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తయింది. అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు అందరూ కూడా ఒక రైతు బంధు నిధులు కూడా వేశారు. దాదాపు 7,600 కోట్లు కూడా వేసినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా రాష్ట్ర సర్కార్ చూస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా రైతు బంధు నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. చాలా వరకు వ్యవసాయం చేయని వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది కమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతు బంధు నిధులు పడుతున్నాయని కూడా రాష్ట్ర సర్కార్ కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకే రైతు బంధు నిధులు జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 5 ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇచ్చే యోచన కూడా రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల మంది రైతుల ఖాతాలు కూడా రైతు బంధు నిధులు కూడా జమ చేస్తారు. మరోవైపు కొంచెం నిధుల కొరత కూడా ఏర్పడంతో కూడా ఇప్పటి వరకు చాలా వరకు డిలే అయిపోయింది. దాదాపు 1 మంత్ నుంచి కూడా ఈ రైతు బంధు నిధులు అయితే రైతుల ఖాతాలు జమ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫస్ట్ జనవరి 1st వీక్ లో చాలా వరకు ఎకరం లోపు ఉన్న వారికి రైతుల ఖాతాలో డబ్బులను కూడా క్రెడిట్ అయ్యాయి. తర్వాత 2 ఎకరాల లోపు ఉన్న వరకు, తర్వాత 3 ఎకరాలు ఉన్న వారికి, తర్వాత 4 ఎకరాలు ఉన్న వారికి కూడా పన్ను పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర సర్కార్ మాత్రం చాలా వరకు కూడా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది పెత్తందారులకు ఎక్కువ మంది కూడా రైతు బంధు నిధులు జమ అయ్యాయి. దీంతో చాలా మంది కూడా అంటే వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా రైతు బంధు నిధులు జమ అయ్యాలని కూడా రాష్ట్ర సర్కార్ దృష్టి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలైన రైతులకు నిజంగా వ్యవసాయం చేసే రైతులకే యొక్క రైతు బంధు నిధులు కూడా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాలో కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు నిధులు కూడా వేయాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే చాలా వరకు రైతు బంధు నిధులు కూడా ఆలస్యమైన చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు మరో ఎకరం వరకు డబ్బులు ఇస్తే మాత్రం దాదాపు 80% వరకు కూడా రైతు బంధు డబ్బులు ఇచ్చినట్టు కూడా అవుతున్నట్టు కూడా రాష్ట్ర భావిస్తుంది. మరి ఆలోపిస్తే మాత్రం 5 ఎకరాల లోపు వరకే రైతు బంధు ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై రైతు నుంచి స్పందన ఏ రకంగా ఉంటున్నపై కూడా రాష్ట్ర సర్కారు చూస్తుంది. మరోవైపు చాలా సందర్భాలలో చాలా మంది రైతులు కూడా చెప్పడం జరిగింది. 100 ఎకరాలు ఉన్న వరకు ఏ రకంగా రైతు బంధు ఇస్తారు. నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళు 10 ఎకరాల లోపు మందే ఉంటారు. కాబట్టి 10 ఎకరాల వరకు ఇవ్వాలని కూడా ఒక క్రైటీరియా పెట్టాలని కూడా భావించారు. కానీ రాష్ట్రంలో అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు.
దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు అందరు కూడా అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు డబ్బులు కూడా వేసుకునే పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయి. చాలా మంది పెట్టుదారులు, చాలా మంది నిజమైన రైతులకు మాత్రం రైతు బంధు అందాలను కూడా రాష్ట్ర సర్కార్ భావించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తే ఎట్లా ఉంటుందో కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ నిర్ణయం తీసుకుంటుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటి అయితే 5 ఎకరాలు ఉన్న వరకు మాత్రమే సతీష్ 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూసాం ఫస్ట్ నుంచి కూడా అంటే ఇది జనవరి నెల నుంచి కూడా మొదటి నుంచి కూడా రాష్ట్ర సర్కారు అలాగే భావించింది. ఎందుకంటే చాలా వరకు కూడా రాష్ట్ర సర్కార్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది నిజమైన రైతులకే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని కూడా భావించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ఎట్లా ఉంటుంది ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇప్పటివరకు అయితే రాష్ట్ర సర్కార్ వద్ద కూడా నిధుల కొరత ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా డిలే అయింది. మనం చూసాం జనరల్ గా రైతు బంధు నిధులన్నీ కూడా డిసెంబర్ లోపే వేయాలి. కానీ కొత్తగా రాష్ట్ర సర్కార్ కూడా పొరుగు దిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం నిధుల కొరత వాళ్ళతో డిలే అయింది కూడా సర్కార్ కూడా చెప్పడం జరిగింది రైతులతో. కాబట్టి ఈ నేపథ్యంలో జనవరి 1st వీక్ నుంచి కూడా కొంచెం స్పీడ్ అప్ అయిన తర్వాత మధ్యలో కూడా కొంచెం బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి నిధులు సమకూర్చడంలో కోసం మనం చూసాం. ఇటు ఆర్టీఐ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. దాంతో 2,200 కోట్లు కూడా మొన్న లాస్ట్ వీక్ కూడా మంజూరయ్యాయి. కాబట్టి ఇప్పటి వరకైతే దాదాపు 4 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ కూడా రైతు బంధు నిధులు కూడా జమ చేస్తారు. కాబట్టి మరో ఎకరం లోపు ఇస్తే మాత్రం దాదాపు యొక్క రైతు బంధు దాదాపు 80% కూడా పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 5 ఎకరాల లోపు ఇచ్చే విషయంలో రాష్ట్ర సర్కార్ ఉన్నది కాబట్టి మరి దీనిపై రైతుల నుంచి ఏ విధంగా స్పందన అవుతుందనిపై కూడా రైతులైతే చూస్తున్నారు. రైతు రాష్ట్ర సర్కార్ అయితే చూస్తుంది. కాబట్టి మరి చూడాలి 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తే రైతుల స్పందన ఏ రకంగా ఉంటుంది, మరి మిశ్రమ స్పందన ఉంటుందా, మరి 10 ఎకరాల లోపు ఇవ్వాలని కూడా రైతులు కూడా భావిస్తారు. కాబట్టి ఎందుకంటే కొంతమంది పెద్ద రైతులు కూడా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి 5 ఎకరాల లోపు ఇస్తే ఆపివేస్తారా, లేకపోతే 10 ఎకరాలు ఇస్తారా, లేకపోతే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం అందరు కూడా ఇస్తారు. కాబట్టి మన ఆ రకంగా చేపట్టేందుకు మాత్రం మొత్తానికైతే నిధుల కొరత ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చే యోజనలో సర్కారు ఉన్నట్టు భావిస్తుంది. కాబట్టి మరి దీనిపై ఇంకా ఒకటే రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి దీనిపై కూడా దీనిలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ నెల 2nd వీక్ లో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో ముఖ్యంగా రైతు బంధు సంబంధించిన నిధులపై కూడా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు 60% కంప్లీట్ చేసింది, 80% వరకు కంప్లీట్ చేసే ఆలోచనలు సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి ఎప్పటివరకు క్లారిటీ వస్తుంది? ఇప్పుడు 5 ఎకరాల వరకే ఇస్తుందా, తర్వాత కంటిన్యూ చేస్తుందా అనేది ఎప్పటివరకు క్లారిటీ వస్తుంది? దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ వీక్ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా వరకు అసలైన రైతులకే మేము రైతు బంధు ఇచ్చే యోజన ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే దాదాపు 60% కూడా పూర్తయింది. కాబట్టి ఇంకో ఎకరం ఇస్తే 80% కూడా పూర్తవుతుందని కూడా భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 5 ఎకరాల వరకు ఇస్తే కూడా రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తుంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు నిజమైన రైతులకు ఇవ్వాలని భావిస్తున్నారు. మనం చూస్తాము బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు 100 ఎకరాలు ఉన్న వరకు కూడా రైతు బంధు పడినట్టు పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా డబ్బులను కూడా దుర్వినియోగం, చాలా మంది వ్యవసాయం చేయని వాళ్ళంతా కూడా రైతు బంధు కూడా తీసుకుని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిజంగా వ్యవసాయం చేసే వారికి రైతు బంధు నిధులు చేయాలనిపై కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చే యోజన కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. కాబట్టి దీనిపై ఇంకా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.